IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. అకౌంట్లలోకి డబ్బులు. పాడి రైతులకు అదిరే గుడ్ న్యూస్. పాడి రైతులకు అదిరే గుడ్ న్యూస్ ఏంటి అనుకుంటున్నారా? టీడీపీ కూటమి ప్రభుత్వం వీరికి ఊరట కలిగే నిర్ణయంతో ముందుకు వెళ్లనుంది. పశువులు కలిగిన వారికి భరోసా కల్పించేలా కొత్త విధి విధానాలు రూపొందించే పనిలో ఉందని తెలుస్తోంది. పశు బీమా పథకం ద్వారా రైతులకు ధీమా కల్పించాలని భావిస్తోంది. విజయనగరం జిల్లాలో రోజువారీ పాల ఉత్పత్తులు దాదాపు 3.6 లక్షల లీటర్ల వరకు ఉంటాయి. ఒకవేళ పశువు మృత్యువాత పడితే అప్పుడు వారు జీవనాధారం కోల్పోవలసి ఉంటుంది. ప్రభుత్వం నుంచి పరిహారం అందితేనే మరొకటి కొనుగోలు చేసుకుని మళ్లీ ఉపాధి పొందే వీలుంటుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం పశు పోషకుల వేదనను అర్థం చేసుకుని పశు బీమా పథకాన్ని పట్టాలెక్కించేందుకు విధి విధానాలు రూపొందిస్తోంది. దీనివల్ల చాలా మందికి ఊరట లభించనుంది. పశు నష్టపరిహారక పథకం గతంలో నుంచే అమల్లో ఉంది. దీని ద్వారా 2 నుంచి 10 ఏళ్ల వయసున్న ఆవులు, 3 నుండి 12 ఏళ్ల లోపు గేదెలు మృతి చెందితే మేలు జాతి వాటికి 30,000, దేశవాళీ జాతికి 15,000 పరిహారం చెల్లించాలి. గొర్రె, మేక చనిపోతే 6,000 చొప్పున పరిహారం ఇవ్వాలి. ఏడాదికి ఒక్కో కుటుంబానికి 5 పశువులు, 20 గొర్రెలు, మేకలు వరకు పరిహారం చెల్లించాలి అన్నది నిబంధనగా ఉంది. అయితే 2019 నుంచి 2022 వరకు పశు నష్టపరిహారం పథకాన్ని అమలు చేసి జిల్లాలో 3,774 మంది పాడి రైతులకు చెల్లించాల్సిన 11.14 కోట్లు పరిహారం అందాల్సి ఉంది. కాగా పశు నష్టపరిహారం పథకాన్ని రద్దు చేసి 2023లో వైఎస్ఆర్ పశు బీమా తీసుకొచ్చారు. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 80%, లబ్ధిదారులు 20% ప్రీమియం చెల్లించేలా నిర్ణయించారు. రైతులు తమ వాటా చెల్లిస్తున్నా ప్రభుత్వం తమ వాటా బడ్జెట్ విడుదల చేయక పథకం నిలిచిపోయింది. తిరిగి ఎన్నికలకు ముందు పట్టాలెక్కించినా సక్రమంగా అమలు కాలేదు. ఈ క్రమంలో పశు బీమా పథకం అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి విధి విధానాలు త్వరలో రానున్నాయి. ఇకపోతే పశు నష్టపరిహారం పథకం కింద రైతులకు 11.14 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీనికి సంబంధించిన వివరాలన్నీ CFMS లో అప్లోడ్ చేశారు. లబ్ధిదారుల ఖాతాలకే నిధులు జమ అవుతాయని పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు తెలిపారు.